భక్తానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అన్నిటికంటే భగవద్గీత చాలా ఉత్తమమైంది. భగవద్గీతలో సిద్ధాంతము చెప్పాడు, సాధన చెప్పాడు. అందువల్ల నిన్నటి వరకు క్షేత్రజ్ఞుడు గురించి చర్చ అయ్యి పూర్వపక్షి సిద్ధాంతి పేర్లతో క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే, క్షేత్రజ్ఞుడు సంసారి కాదు, జీవుడు కాదు అని నిర్ధారణ చేశాడు. నిర్ధారణ చేసిన దానిని, ఇదే విషయాన్ని ఋషులు గానం చేస్తున్నారు. వేదములన్నీ కూడా దీని గురించే చెబుతున్నాయి. బ్రహ్మసూత్ర పదాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మాత్యోపాసీత అని ఉపనిషత్తుల్లో ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా దీని గురించే చర్చిస్తున్నాయి. అందువల్ల సమస్త మానవాళి యొక్క ముఖ్యమైన తెలుసుకోవలసిన జ్ఞానము బ్రహ్మ విద్యయే. అన్ని జన్మల కంట మానవ జన్మ చాలా విశిష్టమైనది కాబట్టి, మానవ జన్మ ఆఖరైనది కాబట్టి, ఆఖరి జన్మని సద్వినియోగం చేసుకోవడానికి మనకి ఆ యొక్క వేదమాత అందించిన బ్రహ్మ విద్యనే ఇక్కడ భగవంతుడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని చెప్పిన విద్యది. అందువల్ల ఈ 5వ శ్లోకంలో, 6వ శ్లోకంలో, 7వ శ్లోకంలో 3 శ్లోకాలలో ఈ క్షేత్రవర్ణన వస్తుంది. ఈ క్షేత్రవర్ణనకి ముందు ఇంతవరకు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ 12 అధ్యాయాలు ఏం చెప్పాడు అనేది కొంచెం తెలుసుకుని క్షేత్రాన్ని గురించి తెలుసుకుంటే బాగుంటుందని ఉద్దేశం చేత దాన్ని చెప్పదలుచుకున్నాం. ఏంటంటే 7వ అధ్యాయం ముందు చెప్పుకుందాం. 7వ అధ్యాయంలో భగవంతుడు జ్ఞానాన్ని ఉపదేశించాడు. 7వ అధ్యాయంలో పూర్తిగా అపరోక్షము, జ్ఞానము, విజ్ఞానం అనే పేరుతో జ్ఞానం అనేది ఏదైతే ఉన్నదో అది శాస్త్రజ్ఞానమని, విజ్ఞానం అనేది ఏదైతే ఉన్నదో అది అనుభవపూర్వకమైన జ్ఞానమని 7వ అధ్యాయంలో భగవంతుడు జ్ఞాన ఉపదేశాన్ని చేశాడు. ఇక్కడ యోగం చేస్తూ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉంటే పూర్తిగా భగవంతుని ఎలా తెలుసుకోవచ్చని 6వ అధ్యాయంలో ధ్యానయోగం పేరుతో ఉన్న 6వ అధ్యాయంలో యోగము చేస్తూ, యోగము అంటే నిధిధ్యాసన, ఆత్మావారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. శ్రవణ మననాలు అయిన తర్వాత ఎవరికైతే మననం కలిగిన ఆత్మజ్ఞానము అనేది అనుభవపూర్వకంగా తెలియలేదో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మంద మధ్యమాధికారులకి నిధిధ్యాసన పూర్వకంగా ఏ రకంగా చెయ్యాలని ఆసనాదుల దగ్గర నుంచి అన్ని విషయాలు కూలంకుషంగా 6వ అధ్యాయంలో పరమేశ్వరుని ఆశ్రయించి ఉంటే పూర్తిగా భగవంతుని ఎలా తెలుసుకోవచ్చో 6వ అధ్యాయం చాలా అద్భుతంగా చెప్పింది. అలాంటి 6వ అధ్యాయంలో అన్నీ వదిలిపెట్టి అంటే అన్ని జ్ఞానం కలిగిన వాడు వదిలిపెట్టాలి, కానీ జ్ఞానం కలగనంత వరకు దాని గురించి సాధన ఎలా చెయ్యాలి అని చూపించాడు. జ్ఞానం కోసం కాకుండా సన్యసించిన, జ్ఞానం లేకుండా సన్యసించిన, అంటే వివిధిషా సన్యాసం లేకుండా సన్యసించిన, విద్వత్ సన్యాసం లేకుండా సన్యసించిన ఆ సన్యాసం వ్యర్థము, అది పాపము. జ్ఞానం కోసమే సన్యసించాలి, లేదా
జ్ఞానంతో సన్యసించాలని 6వ అధ్యాయంలో నిరగ్ని అని చాలా అద్భుతంగా అక్కడ చూపిస్తాడు. 8వ అధ్యాయంలో ఉపాసన వలన క్రమముక్తి చూపిస్తాడు. 8వ అధ్యాయంలో ఉపాసన వల్ల అందులో ఓంకార ఉపాసన వల్ల క్రమముక్తిని పొందే విధానాన్ని ఉపదేశించాడు. 9వ అధ్యాయంలో జ్ఞానాన్ని మళ్ళా చెప్పి 10వ అధ్యాయంలో మరలా ఉపాసన చెప్పాడు. 10వ అధ్యాయంలో మరలా 8వ అధ్యాయంలో ఓంకార ఉపాసన చెప్పాడు. 10వ అధ్యాయంలో భావనాపూర్వకమైన ఉపాసన చెప్పాడు. 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని వర్ణించి మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని చాలా అద్భుతమైన ఆ యొక్క 11వ అధ్యాయంలో చివరి శ్లోకము ఇంకా శరణాగతి ఎలా ఉంటుందనే దాన్ని తాదాత్మ్యంతో భగవంతుడు ఆ యొక్క అర్జునుడికి ఉపదేశించాడు. మన్మనాభవ మద్భక్తు అని ఈ రకంగా ఉపాసనా క్రమాన్ని బోధించాడు. ఈ రకంగా బోధించి 12వ అధ్యాయంలో పరభక్తులైన జ్ఞానుల యొక్క లక్షణాలు చూపించాడు. జ్ఞానుల యొక్క లక్షణాలు అందులో చాలా అత్యద్భుతంగా 12వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. అందులో చూపించాడు. కూటస్థుడైన అక్షరుడు అని పేరుతో కూడుకున్న బ్రహ్మము తెలుసుకున్న వాళ్ళు స్వతంత్రులై బ్రహ్మప్రాప్తిని పొందుతారు అని చూపించాడు. అక్కడ నీవు భక్తితో నన్నే ఉపాసిస్తే నేనే నిన్ను ఉద్ధరిస్తానని బోధించాడు. భక్తితో నన్నే నువ్వు పూజిస్తే నేనే నిన్ను ఉద్ధరిస్తానని భగవంతుడు అందులో భరోసా ఇచ్చాడు. ఆర్తాదులు భక్తులే, అయితే జ్ఞాని మాత్రం నా ఆత్మే అని పరాభక్తి యొక్క స్వరూపాన్ని వివరించాడు. ఇక్కడ పరాభక్తి అంటే జ్ఞానం. ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపరాభక్తులు. పరాభక్తి అంటే జ్ఞాని. అలాంటి పరాభక్తుడు ఎవడైతే జ్ఞానమాత్రంగా నా స్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు నా ఆత్మయే అని ఈ రకంగా అక్కడ పరాభక్తుడిని చూపించాడు. అందులో ఇప్పుడు మనం ఏమిటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. పరాభక్తులమా మనము అపరాభక్తులమా విచారిస్తే అపరాభక్తులు ఇంకా. ఎందువల్లంటే పరాభక్తి అంటే సర్వాన్ని వదిలిపెట్టి వేదాంత విచారణ తప్ప ఇంకొక విషయాన్ని ఆలోచించకుండా ఉండడం, అది పరాభక్తి. అపరాభక్తి అంటే ఇక్కడ ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు. మనం ఇప్పుడు జిజ్ఞాసులం అంతే కదా, జిజ్ఞాసులం, జ్ఞానులం కాదు. జ్ఞాని కావాలి అంటే పరాభక్తుడుగా మారిపోవాలి. ఇంక ఏ విషయం అన్యోవాచో విముంచత, ఇంకొక విషయం ఏ విషయాన్ని మనసులో రానివ్వకుండా కేవలం ఆ బ్రహ్మతత్వం యొక్క విషయమే విచారించాలి. అయితే లోకమంతా పోనీ జిజ్ఞాసులుగా లేరు, ఆ రకంగానే పరాభక్తులుగా లేరు. లోకమంతా కూడా అజ్ఞానుల యొక్క వలలో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళకంటే మనం చాలా గొప్ప వాళ్ళం. శంకర భాష్యం 2 నెలలు వింటున్నామంటే జన్మాంతర సుకృతం. 60 సంవత్సరాలు ఎలా బతికినా ఇప్పుడు మన ప్రారంధం తీరింది. ఇప్పుడు మన యొక్క జ్ఞానానికి ఒక అంకురం ఏర్పడింది. అంటే 60 సంవత్సరాల యొక్క పూర్వజన్మలో చేసుకున్న ఆ పాపపుణ్యాల యొక్క రాశి అంతా కూడా 60 సంవత్సరాలు సంసారాల్లో అనుభవించాం. ఇప్పుడు మనకి మొదలైంది. నెక్స్ట్ జన్మకి ఆవృత్తి చేసుకునేటట్టుగా, లేకపోతే జన్మరాహిత్యాన్ని కలిగించేటట్టుగా మనకి ఉద్ధరణ కలిగించడానికి మనకి అదృష్టం కలిగింది. లోకంలో మాత్రం అందరూ అజ్ఞానం యొక్క వలలో చిక్కుకున్నారు. మనం ఆ అజ్ఞానం యొక్క వలలో లేము, అది మాత్రం వాస్తవం. అవిద్య, కామ, కర్మలో పడకుండా ఉన్నవాళ్ళు లోకంలో ఎవ్వరూ లేరు. అవిద్య, కామకర్మలు అంటే కోరికలు, దాని గురించి కర్మలు. నాకు ఏ కోరిక లేదండి, నా పిల్లం ఆరోగ్యంగా ఉంటే చాలు, అది కోరిక కాదా? నాకు ఏ కోరిక లేదండి, నా కోడలు నా కొడుకు కలిసి ఉండి హాయిగా సంసారం చేసుకుంటే చాలు, అది కోరిక కాదా? నాకే కోరిక లేదండి, నా మనవలు బాగా చదువుకుంటే చాలు, ఇది కోరిక కాదా? నేను అనే
దేహేంద్రియాదులతో అవిద్యాపూర్వకమైన భావన ఉన్నంత వరకు కోరికలు, అన్ని రకాల కోరికలు వస్తాయి. మనవడు సంతృప్తిగా ఉన్నా నేను సంతృప్తిగా ఉంటాను, కొడుకు సంతృప్తిగా ఉన్నా నేను సంతృప్తిగా ఉంటాను, భార్య సంతృప్తిగా ఉన్నా నేను సంతృప్తిగా, అత్యంత ప్రియుడైన స్నేహితుడు సంతృప్తిగా ఉన్నా నేను సంతృప్తిగా ఉంటాను. ఇదంతా కూడా అవిద్యా కామకర్మలతో కూడుకున్న ఆ వలయంలో చిక్కుకున్న వాళ్ళు. అవిద్యా కామకర్మలు వ్యక్తులకు మాత్రం వచ్చిందని ఇది క్షేత్రవర్ణన చేయడానికి చెప్తున్నా. అవిద్యా కామకర్మలు వ్యక్తులకు మాత్రం వచ్చిందని అనుకోకూడదు. ఒక వ్యక్తులకు మాత్రం వచ్చిందని అనుకోకూడదు. ఒక వ్యక్తికి వచ్చింది కాదు అవిద్యా కామకర్మలు. అవి రాష్ట్రానికి, దేశానికి కూడా వచ్చింది. రాష్ట్రానికి, దేశానికి కూడా వచ్చింది. అంటే సర్వులకి ఉంది, సర్వులకి అది ఉంది. అందువల్ల అవిద్యా కామ కర్మలు వ్యక్తులకు మాత్రం వచ్చిందని చెప్పుకోకూడదు. అందరికీ అవిద్య వలన అందరినీ తన స్వాధీనం తెచ్చుకోవాలని దురాశ పట్టుకుంది. అందరికీ అవిద్య ఉంది కాబట్టి అందరినీ తన స్వాధీనంలో పెట్టుకుని పెత్తనం చలాయించాలని ఒక దురాశ పట్టుకుంది. ఆ పెత్తనమే మహాపాపం. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి పెత్తనం చేద్దామనుకున్నా, ఒక కుటుంబాన్ని యజమానిగా తను పెత్తనం చేద్దామనుకున్నా, ఒక కాలనీని ఒక కాలనీ వాసుడిగా పెత్తనం చేద్దామనుకున్నా, ఒక అపార్ట్మెంట్ వాసుల్ని అపార్ట్మెంట్ వాసులుగా ఒక పెత్తనం ఆ పెత్తనం గోలే వాడికి పెద్ద ప్రతిబంధకం. ఎవరికి కావలసిన దాన్ని పోర్ట్ఫోలియో వాళ్ళకి అప్పచెప్పి అలాగే సాక్షిగా చూసి వాళ్ళు అడిగితే ఇది తప్పు ఇది మంచి చెప్పడంలో ఉన్న సౌమ్యత, అన్ని కళ్యాలు నా దగ్గర ఉంచుకొని ఆ పెత్తనాన్ని చలాయించడం అంటే చాలా కష్టమైనది. అందువల్ల అవిద్యాకామకర్మల ఈ అవిద్య వల్ల అందరికీ తన స్వాధీనం తెచ్చుకోవాలని దురాశ బాగా పట్టుకుంది. అందువల్ల దీనికంతటికీ మనము కామమనే పరతంత్రానికి లొంగి ఉన్నాం, కామమనే పరతంత్రానికి లొంగి ఉన్నాం అని మనం నిజాయితీగా తెలుసుకోవాలి. కామము అంటే కోరిక, ఆ కోరిక అనే పరతంత్రానికి పూర్తిగా లొంగిపోయి ఉన్నామని మనం గుండె మీద చేసుకొని నమ్ముకోవాలి. అది నిజం. నిజం అంతా కూడా అబద్ధంగా అనిపిస్తుంది, అబద్ధం నిజంగా అనిపిస్తుంది. నాకు ఏ కోరిక లేదనిపిస్తుంది, కానీ నేను చెప్పాను కదా ఒక మచ్చు తునకలు, ఆ రకంగా అనుకోవాలి. మానవుడు కామములన్నీ ఎప్పుడు వదిలిపెడతాడో అప్పుడు మచ్చుడు అమృతుడవుతాడని శాస్త్రం చెబుతుంది. మానవుడు కోరికలన్నీ ఎప్పుడైతే వదులుతాడో అప్పుడు మచ్చుడు అంటే మరణముతో కూడుకున్న శరీరముతో నేను అనుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు మరణము లేని అమృతుడవుతాడు. అలాంటి గొప్ప విద్య, బ్రహ్మ విద్య ప్రపంచంలో ఈ మొత్తం గ్లోబులో నకసిక పర్యంతం ఎక్కడ చూసినా, ఈ గ్లోబే కాకుండా అతల వితల సుతల తలాతలాది లోకాల దగ్గర నుంచి మధ్యమ లోకమైన భూలోకం నుండి ఊర్ధ్వలోకమైన ఆ యొక్క సప్తలోకములు ఏవైతే ఉన్నాయో మొత్తం లోకంలో మన భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. అలాంటి అమృతాన్ని ఎలా పొందొచ్చు? ఇది ఒక సైన్స్, ఇది ఒక సూపర్ సైన్స్. ఒక శరీరాన్ని వదిలిపెట్టి, ఇంద్రియాలను వదిలిపెట్టి, అంతఃకరణను వదిలిపెట్టి ఆత్మనే విద్య చేత ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు మృతుడు కాని అమృతత్వాన్ని ఏ రకంగా పొందుతాడని విద్య ఇక్కడ దొరుకుతుంది. అలాంటి బ్రహ్మ విద్య ఇక్కడే బ్రహ్మ పొందుతాడని శాస్త్రం ప్రమాణపూర్వకంగా చెప్తుంది. సిద్ధులు, మహాత్ములు, జ్ఞానులు, యోగులు ఎంతోమంది దాని గురించి ప్రయత్నం చేసి బ్రహ్మీభూతులై ఉన్నారు, బ్రహ్మమును పొంది ఉన్నారు. అలాంటి ఈ యొక్క బ్రహ్మ విద్యని ప్రస్తుతం ఈ క్షేత్రజ్ఞుల జ్ఞానం వైపు మలిచింది. అలాంటి బ్రహ్మ విద్యని ఈ 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగయోగంగా ఇందులో చూపించాడు. దాని గురించి మనం విందాం. ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే మనని వేరుపరిచే జీవులని కాదు. ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే మనని వేరుపరిచే జీవుడని కాదు. ఇక్కడ అంటే మనం ఇక్కడ శరీర ఇంద్రియాలు దానికి వేరుపరిచే ఒక జీవుడని కాదు ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే. అయితే దీని అనంతటినీ చూస్తున్న చిన్మాత్ర స్వరూపుడే ఇక్కడ క్షేత్రజ్ఞుడు. దేనినంతటినీ? శరీరం అంతటినే కాదు, మనము అనే బహువచనంతో కూడుకున్న సర్వము. పూర్వీకులైతే మనము అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పశుపక్షాదులు మొదలుకొని
మానవాళి అనే దూరదృష్టితో మనము అనేవారు. అందరూ బాగుండాలిరా అంటే ఈ రోజుల్లో అందరూ బాగుండాలి అంటే టీవీ టవర్స్ అయితే పక్షులు చచ్చిపోయినా వీళ్ళకి పట్టదు, కరెంటు వైర్లతోటి పక్షులు చచ్చిపోయినా పట్టదు. ఎన్నో పిచ్చుకలు ఇలాంటివి కరెంటు వైరుతోటి చచ్చిపోయి కాకులు పిచ్చుకలు ఇలాంటివి ఈరోజు అంతరించిపోయి పిచ్చుకలు అయితే ఇన్ని ఆ పక్షులు జీవరాశులు అవన్నీ కూడా తరం పోతున్నా అది పట్టదు. అలాగే ఎన్నో జంతువులు ఈరోజు లేకపోయినా అది పట్టదు. మనిషి బాగుంటే చాలు. ఇది పరిచ్ఛిన్నమైన బుద్ధి, పూర్వీకుల బుద్ధి. పశుపక్షాదులు మొదలుకొని సర్వే జనా సుఖినోభవంతు అంటే పశుపక్షాదులు మొదలుకొని సర్వము అలాంటి సర్వములో రెపరెపలాడుతున్న ఆ యొక్క రెక్కలతోటి ఎగురుతున్న ఆకాశంలో పక్షులు మొదలుకొని 4 కాళ్లతోటి టీవీగా ఎవరి జీవితం వాళ్ళదే గొప్పదనుకున్న పశువుల దగ్గర నుంచి 2 కాళ్ల జంతువుగా ఉన్న మనిషి నేను తెలివైన వాడనుకున్న మానవ జాతి వరకు ఏవైతే ఉన్నాయో సర్వము ఏదైతే ఉందో క్షేత్రమే. అలాంటి క్షేత్రాలకి క్షేత్రజ్ఞుడిగా చూస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు చిన్మాత్రుడైన ఈశ్వరుడే, చిన్మాత్ర స్వరూపుడే ఆ క్షేత్రజ్ఞుడు. చిన్మాత్ర స్వరూపుడే ఆ క్షేత్రజ్ఞుడు. ఉపనిషత్తుల్లో ఒక వాక్యం ఉంది, ఒక వృక్షం యందు 2 పక్షులు ఉంటాయని. శ్వేతాశ్వేతర ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తు. ఒక వృక్షం యందు 2 పక్షులు ఉంటాయని చెప్పాడు. వాటి యందు ఒక పక్షి పండుని కొరుక్కొని తింటుంది అని చెప్పాడు. ఒక పండుని కొరుక్కొని తింటుంది. ఒకే వృక్షం మీద 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏం చేస్తుంది, పళ్ళ వైపు చూస్తూ ఉంటుంది, ఫలాల వైపు, ఆ ఫలాన్ని కొరుకు తింటూ ఉంటుంది. ఇంకొక పక్షి ఏం చేస్తుంది, అవి తినకుండా చూస్తూ ఉంటుంది. ఇంకొక పక్షి అవి తినకుండా చూస్తుంటుంది. ఈ దేహరూపమైన వృక్షముయందు దీని యందు కలిగే ధర్మాధర్మ కృత భోగాలు భోగించుచున్న నేను అనేది ఒకటి ఆ పక్షి. అక్కడ వృక్షరూపకంగా వర్ణించాడు. ఆ వృక్షం ఏమిటంటే ఇదే. ఆ వృక్షం ఏదంటే ఇదే. 15 అధ్యాయాలు వస్తుంది. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఆ వృక్షము, ఆ సంసారమనే వృక్షాన్ని ఒక అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ, అసంగమనే వైరాగ్యమనే చిత్తము చేతనే దాన్ని ఛేదించగలం, కానీ ఆ సంసార వృక్షం దేనితోటి ఛేదించిపోదు అని. ఊర్ధ్వమూలమదశాఖం అశ్వత్థమూలం సవిరూఢమూలం. అక్కడ ఊర్ధ్వమూలమదశాఖ అని వస్తుంది కదా, అందువల్ల దాని గురించి ఆ సంసారమైన సంసారాన్ని వృక్షంగా అక్కడ చాలా అభివర్ణిస్తాడు. అలాంటి వృక్షమైన దాని యందు కలిగే ధర్మాధర్మకృత భోగాలని, ధర్మాధర్మ పాపపుణ్యకృతమైన భోగాల్ని, సుఖదుఖ భోగాల్ని భోగించుచున్న నేను అనేది ఒక పక్షి. దీనికంటా వేరుగా దీనికి అంతటికీ సాక్షి అయినది ఇంకొకటి. దీనికి అంతటికీ సాక్షిగా ఉన్నది ఒకటి. అలాంటి ఈ రెండిటి యందు సాక్షి రూపమే ప్రకృతమైన క్షేత్రజ్ఞుడు. ఈ రెండిటిలో సాక్షి రూపకంగా ఏ పండుని ఆశించక, ఏ పండుని తినకుండా పండు తింటున్న పక్షిని తదేకంగా సాక్షిగా చూస్తున్న చిన్మాతృ స్వరూపుడు ఎవడైతే ఉన్నాడో వాడే ఇక్కడ క్షేత్రజ్ఞుడు. తింటున్న పక్షి వైపు అలా చూస్తూ ఉంటాడు. ఎప్పుడైనా నా వైపు తిరగడా అని. ఫలం ఏదైతే ఉన్నదో ఫలం అనిత్యమైనది, వెగటు పుట్టించేది, తర్వాత విరక్తి కలిగించేది. జిలాబీ తిన్నామనుకోండి, 1 బాగుంటుంది, 2 బాగుంటుంది, 3 బాగుంటుంది, 10 తినగానే వాంతులు వస్తాయి, చిరాకు పుడుతుంది. ఆ రకంగా ఫలాలు ఎప్పుడు కూడా చిరాకు కలిగించేవి, అవి విరక్తి కలిగించేవి. అలాంటి ఫలాలు వదిలిపెట్టి ఎప్పుడు ఆ జీవపక్షి నా వైపు చూస్తుందా అని ఎదురు చూసే సాక్షి పక్షి, ఆ సాక్షి స్వరూపం ఏదైతే ఉన్నదో అతడే ప్రస్తుతం మనం చెబుతున్న క్షేత్రజ్ఞుడు. అతడు సర్వవ్యాపి, సర్వభూతములందు అంతరాత్మ. సర్వవ్యాపి, సర్వభూతములందు అంతరాత్మ. శ్వేతాశ్వేత ఉపనిషత్తు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ. అది ఆ యొక్క మంత్రానికి అర్థం చెప్తున్నా. అతడు సర్వవ్యాపి. అది ఎక్కడుంటాడు?
అన్ని దేహాలలో క్షేత్రజ్ఞం చాపిమాం విద్ది సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రములలో నన్ను ఎవడైతే తెలుసుకుంటాడో క్షేత్రజ్ఞుడుగా, అంటే సర్వక్షేత్రాలు అంటే సర్వవ్యాపి, ఆ క్షేత్రజ్ఞుడైన సర్వసాక్షి సర్వభూతములందు అంతరాత్మ. ఆయన సర్వసాక్షే కాదు, అన్ని భూతములలోని నేనుగా అనిపించుకున్నవాడు. సర్వభూతములలోని ఆ జీవభ్రాంతితో కూడుకున్న ఆ అహంవృత్తిని కూడా చూసే సాక్షిస్వరూపుడు అతను. ఆ యొక్క అహంవృత్తి ఏదైతే నేనని చేస్తున్నదో, బుద్ధితో కూడుకునే నిశ్చయాత్మకంతో మనసుతో సంకల్పిస్తున్నదో, ప్రాణముతో విలవల్లాడిపోతున్నదో, దేహంతో అది అందచందాలతో తన్మయం అయిపోతున్నదో, అలాంటి వాటన్నిటికీ ఆ కర్మలకి అధ్యక్షుడు. సర్వభూతాలలో ఉండేవాడు. సర్వభూతములంటే సర్వ ప్రాణులలో ఉండేవాడు. ఒక మనిషిలోనే కాదు, సమస్త ప్రాణుల్లోనే ఉండేవాడు. సాక్షి చేతో అంటే చైతన్య స్వరూపుడు అని శృతి చెప్పింది. కేవలో నిర్గుణశ్చ, ఈ గుణాలు ఏమీ లేనివాడు అని నిర్గుణ స్వరూపుడై ఉన్నవాడు. అలాగే ఒక్కొక్క దేహమును ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు లేడు. ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు లేడు. ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు లేడు. అందరికీ ఒకడే క్షేత్రజ్ఞుడు. ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క క్షేత్రం అనే అంశం ఉన్నది. ఒక్కొక్కడికి పరిచ్ఛిన్నమైన దేహాలుగా తోచుచినప్పుడు అది ఒక్కొక్క దేహం పరిచ్ఛిన్నంగా కనిపిస్తున్నప్పుడు ఆ క్షేత్రం యొక్క అంశ ఆ దేహరూపకంగా కనిపిస్తుంది. కానీ అన్నీ మాత్రము క్షేత్రస్వరూపమే. అలాంటి క్షేత్రస్వరూపానికి ఒకడే క్షేత్రజ్ఞుడు. పరిచ్ఛిన్నమైన క్షేత్రస్వరూపాలకి అపరిచ్ఛిన్నమైన క్షేత్రజ్ఞుడు ఒకడే. అతడు సర్వాంతర్యామి అయ్యున్నాడు. పరిచ్ఛిన్నమైన ఘటాలకి కుండలకి అపరిచ్ఛిన్నమైన ఆకాశం ఏ రకంగా ఒకటే ఉన్నదో లోపట బయట అంతటా, అలాగే ఆ సర్వవ్యాపి అంతర్యామి లోపట బయట అంతటా ఆయన ఉన్నాడు. దీనికోసమే భగవంతుడు క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి అని క్షేత్రజ్ఞుణ్ణి నన్నుగా తెలుసుకో అన్నాడు. ఇక్కడ క్షేత్రజ్ఞుని నన్నుగా తెలుసుకో అంటే నేనుగా తెలుసుకో అని అర్థం. క్షేత్రజ్ఞుణ్ణి నన్నుగా తెలుసుకో అంటే అక్కడ ఏమి చెప్పాడు భాష్యమంతా? నన్నుగా తెలుసుకో అంటే క్షేత్రజ్ఞుడిగా తెలుసుకో అని అర్థం. అందుకని నెమలి పింఛం పట్టుకుని కృష్ణుడిగా అని కాదు, క్షేత్రజ్ఞుడిగా తెలుసుకో అని, అంటే నేనుగా తెలుసుకో. ఇక్కడ నన్నుగా తెలుసుకో అని చెప్పింది, అంటే నేనుగా తెలుసుకొని చెప్పింది. అర్జునుడికి ఎదురుగా ఉన్న అక్కడ ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆ రూపం కాదు, ఆ లీలామానుష రూపమే నిగ్రహం కాదు. నన్నుగా అంటే క్షేత్రజ్ఞుని చూపించాడు. ఉపనిషత్తులే అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని ఏదైతే చూపిస్తున్నాయో, అయమాత్మా బ్రహ్మని ఈ లోపట ఉన్న ప్రత్యేగాత్మని చూపిస్తున్నాయో ఆ రకంగా క్షేత్రజ్ఞుణ్ణి అక్కడ చూపించాడే కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆయన విగ్రహ రూపమైన దేహేంద్రియ ఉపాధిని చూపించలేదు. అందువల్ల శృతి యందు చెప్పిన చైతన్య స్వరూపుడైన సర్వసాక్షి ఇతడే. అయితే ఇక క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రము ఎంతవరకు ఉన్నది అది మనం తెలుసుకోకపోతే క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేము. ఇంతవరకు క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకున్నాం. క్షేత్రజ్ఞుడు నేను జీవుని కాదు క్షేత్రజ్ఞుడని శాస్త్రం చెప్పింది, 13వ అధ్యాయంలో 2వ శ్లోకం చెప్పింది అనే దాన్ని మనం అంతో కొంతో క్షేత్రజ్ఞుడు అంటే ఈశ్వరుడే కానీ సంసారి కాదని. అయితే మనకి ఒక సమస్య మిగిలిపోయింది. మనకు ఒక సమస్య ఏంటంటే క్షేత్రం అనే దానికి లోపట క్షేత్రములన్నిటికీ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు. సంశయం ఏమిటంటే మరి సంసారం అనేది ఎంతవరకు హద్దు ఉంది? ఈ హద్దు గల సంసారం ఎంతవరకు మనం వదులుకోవాలి తెలియాలి కదా. శరీరాన్ని వదిలించుకుంటే అయిపోతుందా? ఇంద్రియాలని ఏవి ప్రపంచం చూడకుండా చేసేస్తే అయిపోతుందా? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వాటిని కంట్రోల్ చేస్తే అయిపోతుందా? ఈ 3 ఆపిన ప్రపంచం అయిపోదు. ప్రపంచం అనే ద్వైతం ఉండనే ఉంటుంది. ఈ 3 ఆపడం చేత
గాఢ నిద్ర ఎలా కలిగిందో ఆ రకంగా నిద్రమత్తులో ఉండడం అనే అర్థమే తప్ప ఆ పూర్వ వాసనలు, సంచిత వాసనలు అవి ఆగవు, అవి మళ్ళీ రేకెత్తిస్తూనే ఉంటాయి. ఆ సంచితము, ఈ ప్రారబ్ధము, రాబోయే ఆగామి సర్వ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నట్టుగా జ్ఞానం చేతనే సర్వము దగ్ధమవుతుంది. ఆ జ్ఞానం చేత తెలుసుకోవాలి. అందువల్ల క్షేత్రం ఎంతవరకు దాని హద్దు అనేది క్షేత్రాన్ని పరిపూర్ణంగా పరిశీలించాలి. కాబట్టి క్షేత్రవర్ణన అవసరం. అందులో ఇక్కడ కనిపించే స్థూలమైన దేహం మాత్రమే క్షేత్రము కాదు అని భగవంతుడు చెప్పబోతున్నాడు. ఇవి మాత్రం హిట్ బిట్లు ఈరోజు చెప్పినవి. కనిపించే క్షేత్రమును మాత్రమే క్షేత్రము కాదు. క్షేత్రం అంటే ఎంత విశాలము, దాని యొక్క స్వరూపం ఏమిటి అని భగవంతుడు చెప్పబోతున్నాడు. అది శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యతజ్ఞానం మతం మమ. తర్వాత తచ్చేత్రం యచ్చి యాదృక్చ యద్వికారీ యతశ్చ యత్ సచ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్. ఇది ఆపలేదా? ఆ లైట్ ఆపలేదురా. ఆ లైట్లు ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. అప్పుడు